ఎవరు గుర్తించుకోవటం లేదు. మేము ఇప్పటికీ 11 రోజులు ధర్నా చేసి ఉన్నాము కూడా, అయినా మాకు ఎవరిని స్పందించలేదు, మమ్మల్ని వచ్చి అడగలేదు. మాకు చాలా అన్యాయం చేశారు. మేము ఓట్లు వేసినప్పుడు మా ఇంటికి వచ్చి గడప వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. అయినా మేము వేసాం. మా పుట్టుకతోటి మేము వ్యాపారమే చేసాం. మా పిల్లలు మేము భర్తలు కష్టపడిపోయినా మేము చదివించుకుంటున్నాము. అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మా పరిస్థితి ఏంటి? మా గురించి ఏంటనుకుంటున్నారు? మా కడుపులు కొడతారా? మేము ఎంతవరకు వ్యాపారాలు చేయాలి? మా గురించి మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి మేమందరికీ నమస్కరించి చేతులు జోడించి మా విన్నపము మేము చెప్పుకుంటున్నాము. మా బాధ అస్సలు అర్థం చేసుకోవటం లేదు. మేము ఉన్నామని మాకు గుర్తించుకుంటున్నారా లేదా? ఎంతవరకు మేము ఎండల్లోనైనా కష్టపడుతున్నాం. మా పిల్లల కొరకు మేము కష్టపడుతున్నాము. మా పిల్లలకి అప్పులు చేసి కూడా మేము చదివిస్తున్నాము, వడ్డీలు కట్టుకొని చదివిస్తున్నాము. అయితే మా పిల్లలకు ఉద్యోగాలు రాదా? మేము ఎంతవరకు వ్యాపారం చేయాలి? మేము చేసి మా తల్లులు చేసి మా అమ్మమ్మలు మా తాతలు ముత్తాతలు వ్యాపారమే చేసాం. అయితే మా పిల్లలకు కూడా అదే తట్ట పుట్ట ఇస్తారా? అది ఎంతవరకు న్యాయం? మేము న్యాయం జరిగినంత వరకు మేము ఒప్పుకోము. ఇదే పోరాటం మేము మళ్ళీ చేస్తాం. నాయకత్వం వర్ధిల్లాలి. 5% రిజర్వేషన్ కావాలి.